సో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం పరిమిత శ్రేణిలో ఒడిదుడుకుల్లో పయనించవచ్చని విశ్లేషకుల అంచనా. మరి అమెరికా ఇరాన్ యుద్ధ విరమణ విషయమై స్పష్టమైన సంకేతాలు ఇంకా రావటం లేదు. అందువల్ల మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగానే ఉండొచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్పై తీవ్రమైన దాడులు చేస్తామని మళ్ళీ అమెరికా అధ్యక్షుడు ప్రకటించేశారు. మరి అలాగంటే ముడి చమురు అధిక ధరలు, రూపాయి క్షీణించుతున్న అంచనాల నేపథ్యంలో మరి ఈరోజు స్టాక్ మార్కెట్లు ఎలా ప్రారంభం కాబోతున్నాయి, అలాగేంటంటే ఎలా ఉండే అవకాశాలున్నాయి, అలాగేంటంటే ఈ బుధవారం ఆర్బీఐ కీలక సమావేశం పరపతి విధాన సమీక్ష కూడా జరగబోతోంది. సో దాని ప్రభావం కూడా ఎలా ఉంటుంది అనే మిగిలిన విషయాల గురించి కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనే స్పెషల్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కాల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు ప్రైమ్ 9 కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి స్టాక్ మార్కెట్ పరంగా మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఇది ప్రైమ్ 9 మీకు అందిస్తున్న సదుపాయం. సో మరి ఈరోజు ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మీకు తెలుసు కదా, తప్పనిసరిగా ఏంటంటే టీవీని మ్యూట్ చేసి అలాగేంటంటే మీరు బ్లూటూత్లో మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లోనే మాట్లాడితే మాత్రమే క్లియర్గా వినపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి మొబైల్లోనే మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ మెక వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ వెంకట్ సార్. సార్ ఏంటి సార్ మరి ఏంటంటే లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగేంటే ఈ వారం ఎలా ఉంటుంది, మళ్ళీ ఇక ఈ ఉడిదొడుకులు కొనసాగుతాయి ఏంటి సార్? ఒక హాఫ్ మినిట్ బ్రీఫ్ ఇవ్వండి సార్. లాస్ట్ వీక్ మనం మార్కెట్లు అప్స్ డౌన్స్ రెండు చూసామండి. భారీగా పతనం చూసాము, భారీగా పెరగడం చూసాము. సో ఈ వారం అంటే మొదటి రోజు ఓపెనింగ్ కొద్దిగా ఫ్లాట్ గానే ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనా 22,800 ఈ పైన క్లోజ్ అవ్వాలండి, మార్కెట్లు బుల్లిష్ టెరిటరీలోకి రావాలంటే 22,800 పైన క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ 23,900 దాటేంత వరకు కూడా మనం కొద్దిగా టెన్షన్ లోనే ఉండాలి. అంటే పూర్తిగా బుల్లిష్ లోకి వచ్చినట్టు కాదు. 23,900 దాటితేనే అది బుల్లిష్ టెరిటరీ అండి. 23,900 దాటినంత వరకు కూడా మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. సో ఈ రోజు అయితే ఫ్లాట్ ఓపెనింగ్ కనిపిస్తుందండి. సో 23,800 పైన క్లోజ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే ఇందాక మీరు అన్నట్లుగా హార్మోజ్ జలసంధిని తెరవడానికి ఇక్కడ ఏమన్నా గేట్లు వేసి తాళాలు వేసారా? అట్లా ఏం లేదండి. వాస్తవంగా ఆల్రెడీ చాలా దేశాలకు సంబంధించిన షిప్స్ ఆల్రెడీ మూవ్ అవుతున్నాయి. మన దేశానికి సంబంధించి కూడా చాలా వరకు కార్గోస్ వస్తున్నాయి. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ కి సంబంధించి లేదా ఆ దేశాలకు సంబంధించి ఏవైతే షిప్స్ ఉన్నాయో వాటి మీదే మేము దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేగాని అక్కడ మూయటానికి వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళు ఏమి మూయలేరండి. అది మూయటం కూడా చాలా కష్టమైన విషయం, ఎందుకంటే వాళ్ళకి ఏమి టెరిటోరియల్ రైట్స్ లేవు, అవి ఇంటర్నేషనల్ వాటర్స్. అవును. సో ఏంటంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి శత్రు దేశాల వాటి మీద దాడులు చేస్తారు, అది సర్వసాధారణం ఎక్కడైనా. సో వీళ్ళు కూడా ఏమంటున్నారు, మా నౌకల మీద దాడి చేస్తే మీ దేశం మీద ఉన్న సివిలియన్ టార్గెట్స్ కూడా మేము టార్గెట్ చేసుకుంటాం అని వీళ్ళు అంటున్నారు. సో ఇవి ఏంటి అంటే ప్రస్తుతానికి మాటల వరకు జరుగుతూ ఉన్నాయి. ఇవి అంత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు అయితే కనిపించట్లేదండి. ఎందుకంటే ఒకసారి నష్టపోవడం అంటూ జరిగితే పూర్తిగా అందరూ నష్టపోతారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ఇరాన్ ఇక రాతి యుగంలోకి వెళ్ళిపోతుంది. ఇరాన్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే రాతి యుగంలోకి వెళ్ళాలా లేదా ఇప్పుడు ఇక్కడతో ఆగిపోవాలా, నష్టాన్ని ఇక్కడతో ఆపేసుకోవాలనేది వాళ్ళు ఆలోచించాలి. డెఫినెట్గా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఏదోటి చెప్పకపోతే, భయపెట్టకపోతే అవతల వ్యక్తి మనకే దారికి రాడు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏదో భయపెడుతున్నారు. కానీ దాదాపుగా రిటాలియేషన్స్ అయితే చాలా వరకు తగ్గినాయండి. మనం గమనిస్తే ఈ గడిచిన 3 రోజుల్లో మనకి 3 రోజుల హాలిడే వచ్చింది కదా మార్కెట్లో. అవును సార్. సో పెద్ద న్యూస్ అయితే ఏమీ లేదు, మీరు గమనిస్తే భారీ ఎత్తున జరిగినట్లు ఎక్కడా లేదు. అయ్యో నార్మల్ గా జనరల్ గా జరిగే బాంబింగ్లు అయితే జరిగినాయి, కానీ భారీ ఎత్తున అది చేసాం ఇది చేసాం అనే న్యూస్లు అయితే ఎక్కడా లేదు. ఆల్మోస్ట్ అయిందనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే తీవ్రస్థాయి ఒత్తిడి అయితే ఉందండి. ప్రపంచ దేశాలు అన్ని కూడా సఫర్ అవుతున్నాయి, ఒక దేశం కాదు ఇది. ఇప్పుడున్న మోడర్న్ డేలో ఏంటంటే సప్లై చైన్ అనేది ఎక్కడైనా ఆగిపోయింది అని అంటే దాదాపుగా అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని దేశాలు వారి వంతు దౌత్య ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, ప్రతి దేశం కూడా. సార్ ఇబ్బంది ఏం లేదు. ఇప్పటి నుంచి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే మనకి కంపెనీలు ఇయర్లీ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయండి. అవును సార్. సో ఇయర్లీ రిజల్ట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవడం బెటర్ అండి. ఇంకా సార్ ఈ పాయింట్ దగ్గర ఒకసారి మనం మాట్లాడదాము. పాత పడిపోయింది, ఇప్పుడు కొత్త ఈవెంట్ ఏంటి అని అంటే మనకి రిజల్ట్స్ బేస్డ్ గా నెక్స్ట్ మనం చూసుకోవాలి. తప్పనిసరిగా రిజల్ట్స్ బేస్డ్ గా చూసుకుంటే మనకి ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్
ఈ కమింగ్ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే చాలా కంపెనీలు మనకి లోవర్ లెవెల్స్ లో ఉన్నాయి. సో రిజల్ట్స్ ఏ కంపెనీ సార్ కొద్దిగా మీకు అక్కడ అంటే సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది వెంకట్ గారు. వెంకట్ సార్ ఆడియో రాలేదు. ఏనా సిగ్నల్ ఇష్యూ ఉంది? వెంకట్ గారు కొద్దిగా చిన్న విషయం వెంకట్ గారు మాట్లాడండి వెంకట్ గారు. ఎస్ సార్. హలో వెంకట్ గారు, నేను ఆడియబుల్ కదండి వెంకట్ గారు? సో ప్రస్తుతం ఏంటంటే అంటే పరిస్థితులు ఇలా ఉంటాయి కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఏంటంటే మనము ఇవన్నీ గమనించుకుంటూనే వెళ్ళాలి. అయితే ఏంటంటే అంతర్జాతీయంగా అమెరికా మీద చాలా ఒత్తిడి ఉంది కాబట్టి ఏంటంటే అంతర్జాతీయంగా ఒత్తిడిని తట్టుకోవడం కంపల్సరీగా ఏంటంటే ఎవరైనా సరే అంతర్జాతీయ ఒత్తిడి తట్టుకోవాల్సిందే అని వెంకట్ గారు చెప్తూ ఉన్నారు. సో ఏంటంటే చిన్న సాంకేతిక లోపం వల్ల వెంకట్ గారు ఆడియో రాలేదు. సో వెంకట్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. వెంకట్ గారు ఆడియబుల్ కదా సార్? ఎస్ అండి, క్లియర్ అండి. ఓకే సార్. వెంకట్ గారు మళ్ళీ మనం మాట్లాడదాం. మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, దాని మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాం వెంకట్ గారు. సో ఇన్ ద మినివల్ సార్ ఒక ఇద్దరు కాలర్స్ ఉన్నారు, కాలర్స్ని తీసుకుని మాట్లాడుకుందాం. ఓకే వెంకట్ గారు? ఎస్ సార్. రైట్ సార్. సార్ మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్, కదిరి నుండి. మోహన్ రెడ్డి గారు వచ్చి కాల్ డ్రాప్ అయినట్టుందండి. సో ఏంటంటే రాజేష్ గారు హైదరాబాద్ గుంటూరు. సార్ గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి. నాకా వెంకట గారికి కూడా నమస్తే సార్. నమస్తే అండి. సార్ పోయిన వారం ఎన్టీపీసీఎం కోల్ ఇండియా పొల్యూషన్ ఉన్నాయని షార్ట్ టర్మ్ లో మీరు చెబితే కొంచెం తీసుకున్నా సార్. కోల్ ఇండియా ఏమో 4.75లో తీసుకున్నా సార్. ఎన్టీపీసీఎం 3.90లో తీసుకున్నా సార్. ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. షార్ట్ టర్మ్ లో ఎట్లా ఉన్నాయి ఇది? ఎన్టీపీసీ 3.70, కోల్ ఇండియా 4.75. 4.70, ఎన్టీపీసీ 3.90 సార్. ఎన్టీపీసీ 3.90, కోల్ ఇండియా 4.70. 3.90. ఓకే. సో పోయిన వారం తీసుకున్నారా మీరు? అవును సార్. అవును సార్. పోయిన వారం అసలు ఎన్టీపీసీ 3.90 రాలేదుగా, మీరు ఎట్లా తీసుకున్నారు రానప్పుడు? పోయిన 10 రోజులైంది సార్. మీరు ఒక రోజు వేరే వాళ్ళు అడిగితే చెప్పారు సార్, బుల్లిష్ అనేది తీసుకొని 5.40 దాకా బాగొచ్చు అన్నారు సార్. మీరు వేరే వాళ్ళు అడిగారులే. ఓకే. అందుకని సార్ అసలు షార్ట్ టర్మ్ లో ఎట్లా ఉంది కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు హోల్డ్ చేయండి. ఎన్టీపీసీ పెరుగుతుందండి, ఇబ్బంది ఏమీ లేదు. మళ్ళీ పెరుగుతుంది. 359.65లో ఉంది. పెరుగుతుందండి ఎన్టీపీసీ, హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేయండి. అలాగే కోల్ ఇండియా కూడా 450 క్రాస్ అయిందంటే మనకి ప్రస్తుతం 449.35లో ఉందండి. 450 క్రాస్ అయింది అని అంటే మాత్రం మళ్ళీ మనకి 460 వరకు వెళ్ళిపోతుందండి. ఇబ్బంది ఏమీ లేదు, హోల్డ్ చేయండి సార్. రెండు కూడా మంచి కంపెనీసే. అలాగే మీరు న్యూస్ కూడా చూస్తుంటే కోలుకు సంబంధించి మీరు భయపడాల్సిన అంశం ఏం లేదు. కోలుకు సంబంధించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. కోల్ ఇండియా వాళ్ళ దగ్గర చాలా వరకు కూడా అంటే 25.62 మిలియన్ టన్నుల బొగ్గు అయితే రెడీగా ఉంది. ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి కోల్ ఇండియా అనేది బాగా పెరుగుతుందండి. యుద్ధం వల్ల ఏదేదో ఇబ్బంది అవుతుందని అనుకోవద్దండి. హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ వరకు. ఓకే, థ్యాంక్ యూ సార్.